సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్పుకుందామండి. పూర్వం ఒక ఊర్లో వెంకటావధాన్ గారిని చాలా గొప్ప పండితులు ఉండేవారు. ఆయనకి చక్కటి 4 కుమారుల తర్వాత ఒక బహు చక్కటి కూతురు పుట్టిందట. వీళ్ళకి శారద అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళ భలే తెలివిగలది, చాలా తెలివైంది. అన్నయ్యలు చదువుకుంటూ ఉంటే ఇంట్లో అవి విని పిల్ల కూడా వచ్చేసేది. అంత తెలివైనది. అంత తెలివైంది. పిల్లకి 9-10 ఏళ్ళు వచ్చాక ఈయనకి చక్కగా చదువుకున్న పిల్లకి మంచి అందమైన వరుడు కావాలి, మంచివాడు తెలివైన వాడు కావాలని బాగా వెతికి సంబంధాలు 10 ఏళ్ళకి చేసేవాళ్ళుగా 12 ఈడేరే లోపల వివాహాలు చేసేసే కాలం అన్నమాట. వెతికి దూర గ్రామంలో ఒక సంపన్న గృహస్థు గారి కుమారుణ్ణి చూశారు. ఆయన మహాపండితుడు, సంపన్నులు. పిల్లవాడి పేరు సూర్యశాస్త్రి. ఎంత అందమైన వాడో, 16 ఏళ్ళ వాడు. మహా అందంగా ఉన్నాడు, కుమారస్వామి వల్లే ఉన్నాడు. ఆ అందానికి పడిపోయి ఈయన పిల్లనిచ్చి పెళ్లి చేస్తామని సంబంధం కుదుర్చుకున్నారు. చక్కగా వివాహం అయింది. పిల్లకి 10 ఏళ్ళు, పిల్లవాడికి 16 ఏళ్ళు. వివాహం అయింది. అప్పుడే పిల్లని పంపరు కదా, ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర. ఒక 4 సంవత్సరాల పాటు ఆ పిల్ల అప్పుడప్పుడు అత్తారింటికి వచ్చేది. కానీ ఆ పెద్దగా దూరదేశం, దూరం కూడా. 1-2-3 సార్లు అమ్మాయి వచ్చింది ఏవో నోములు తీర్పించడానికి, లేదా వాళ్ళ అమ్మ వచ్చేది, కుర్రవాడి తల్లి. పెద్దగా భార్యతో అతనికి స్నేహం ఏర్పడలా, చూడలేదు కూడా పెద్దగా. ఒక 4 సంవత్సరాల తర్వాత పిల్ల పెద్దదైందని ముహూర్తాలు అవి పెట్టుకోవచ్చని వాళ్ళు చెబితే బయలుదేరి పిల్లవాడు వచ్చాడు. కుర్రాడు వస్తే వాడు అందానికి వీళ్ళు అసలు ఎంత మైమరిచిపోయారు, ఎంత బాగున్నాడు. అయితే ఏమైంది, భోజనాలకు దేమో కూర్చున్నారు, మాట్లాడుకుంటుంటే వీళ్ళు మావమరుదులు 4 బాగా చదువుకున్నవాడు. సూర్యశాస్త్రికి విద్యాగంధమే లేదు. అతని తండ్రి పెద్ద సంపన్న గృహస్థు, పండితుడు. ఆయన శాస్త్ర చర్చల్లో అక్కడ ఉండేవాడు. అతని కొడుకుని చదివించే ప్రయత్నం ఆయన చేయలే. ఉన్నాయి వాళ్ళకి సంపదలు, పెద్ద చదువు మీద ఆసక్తి చూపించలేదు పిల్లవాడు, వదిలేశారు. వాళ్ళు ఆ మాట ఈ మాట మాట్లాడి ఏదో శాస్త్ర చర్చ చేసి, మీరేమంటారండి బావగారు అంటే, అతను నన్న అబ్బాయి అన్నాడు. అబ్బాయికి ఏం తెలుసు, తెలియతే ఆ చెల్లెలు ఈ పిల్ల ఉంది కదా, అప్పటికి ఓ 14-15 ఏళ్ళు వచ్చినాయి, 14 ఏళ్ళు వచ్చినాయి. పిల్ల వీటిలలో మా ఈ చర్చల్లో పాల్గొంటూ అవునని కాదని, కాళిదాసు చెప్పింది అది కాదని, భారవి చెప్పింది ఇది కాదని, ఇలాంటి మాటలు మాట్లాడుతూ భర్తకి విద్యాగంధం లేదని పిల్లకి తెలిసిపోయి పక్కపక్క ఏమందంటే, పాలాస కుసుమం రథ అన్నది. పాలాస కుసుమం అంటే మన ఫ్లేమి అని చెట్లు ఉంటాయి చూడు, అగ్నిపూలు అంటారు. పెద్ద చెట్టు, చాలా పెద్ద చెట్లు, ఎర్రటి పువ్వులు పూస్తాయి. ఆ పువ్వు ఊరికి అందమే, దానివల్ల ఏముండదు, దానికి వాసన ఉండదు, అది పూజకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు, పువ్వు మాత్రం అందంగా ఉంటుంది. ఇతను కూడా అలాంటి వాడే, చూపులకే అందగాడు అనేసరికి అతను చాలా అందరు నవ్వారు. తర్వాత సర్దుకున్నారు. కానీ భలే అవమానపడ్డాడు. ఇంత మాట అంటుందా వాళ్ళందరి ముందు. అతనికి తనకి చదువు లేకపోవటం వల్లే ఈ మాట అనిపించుకున్నానని అనిపించింది. తను అన్నదని స్పష్టంగా నీకేం రాదని అంటోందని తెలిసిపోయింది. కానీ చదువు లేదు అనేది చిన్నతనం వచ్చేసింది. అక్కడి నుంచి ఇంటికి రాకుండా అట్నుంచటే కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాడు చదువుకోవటానికి. ఒక మహాద్భుతమైన గురువుగారు ఉన్నారని తెలిసి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నాడు. నన్ను చదివించండి, నాకు విద్యాగంధం లేదు, చదువుకోవాలి, చదువే ఇంకా నాకు రెండోది లేదు అనేసరికల్లా ఆయన అన్నాడు, చక్కగా ఉన్నాడు, చూపులకు బాగున్నాడు కదా, సరే ఏమిటో ఇంత హైరాన్ ఏమిటయ్యా, నిదానంగా చదువుకుంది కానంటే, కాదండి చదువు తప్ప నేను రెండో పని చేయను, చదువే కావాలి నాకు అనేసరికి సరే పద లోపలికి వెళ్దామన్నాడు. లోపలికి వెళ్దామంటే సరే లోపలికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్తే గురువు ఇతను మంచి ఆజానుబాహు, పొడుగాటివాడు. వంటింట్లో నుంచి పెరట్లోకి వెళ్ళే గుమ్మం పడేయాలని తగిలింది. నెత్తి రాసుకుంటూ దొడ్లోకి వెళ్ళాడు, స్నానం చేసి వచ్చాడు. మళ్ళీ అదే గుమ్మంలో నుంచి రావాలి. మనమైతే ఏం చేస్తాం, వంగుతాం. మళ్ళీ తగిలింది. సరే కంచాలు పెట్టి ఆవిడేమో విస్తలు వేస్తుంది భార్య, ఆయన గురుగారి భార్య. ఆయన ఏం చెప్పాడంటే, ఈ పిల్లవాడికి ఆముదం వడ్డించు నెయ్యి బదులు, రోజు ఆముదమే అన్నంలో అని చెప్పి నేను చెప్పేదాకా అని ఆవిడ ఆముదం వేసి వడ్డించింది. వీళ్ళు చాలా సంపన్న గృహస్థులు, అత్తవారు పుట్టింటి వాళ్ళు కూడా. అతని తండ్రి సంపన్నుడే, ఈయన అత్తగారు సంపన్నులే. నెయ్యి లేకుండా ముద్ద దిగదు. మామూలుగా వీళ్ళకు ఆహారంలో నెయ్యి ప్రధానమైన పాత్ర వహిస్తుంది. మాట్లాడలా,
తినేసాడు. అక్కడి నుంచి ఏం చేశారు, ఈయన చెరువు గట్టుకు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చక్కగా అక్షరాలు ఓనమాలు దిద్దిచ్చారు. ఇసుకలో ఓనమాలు దిద్దిచ్చారు. అక్షరాలు దిద్దుకుంటుంటే అందరూ జయంతుడో కంతుడో మన్మధుడో లాగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అని వాళ్ళందరూ తనకేసి చూస్తున్న ఆడవాళ్ళు. అబ్బాయికి స్పృహ కూడా లేదు, తను చదువుకోవాలి అంతే. అంతే. రోజు యథావిధిగా ఆ తలుపు తగిలేదు అతనికి. అబ్బా అనేవాడు తప్ప తనకి తప్పుకోవటం అతని బుర్ర పనిచేయలే. ఆ విషయం ధ్యాస లేదనమాట, ఫోకస్ లేదు. ఆవిడ రోజు ఆమోదమే వేసి పెట్టేవారు. ఒక 5 ఏళ్లకి మొత్తం విద్య అంతా పూర్తయింది. నీ విద్య అయిపోయిందిరా నాయన అని చెప్పారట గురువుగారు. మర్నాడు పొద్దున లేచి స్నానం చేయటానికి తొట్లోకి వెళ్తూ తలుపు తగలంగానే గుమ్మం తగిలేసరికి అన్నట్ట, ఏంటండి గురువుగారు ఇంత గుమ్మం ఇంత పొట్టిగా ఉంది, 5 ఏళ్ళు తిన్నాడు దాని దెబ్బ. ఇంత పొట్టిగా ఉందేమండి గుమ్మం బాగు చేయించుకోవాలండి అని చెప్పాడు. వచ్చేటప్పుడు దెబ్బ తగల, జాగ్రత్త పడ్డాడు. అక్కడి నుంచి గురువమ్మగారు అన్నం వడ్డించారు. రోజు గురుగారి పక్కన కూర్చొని తినేవాడు. ఆ కాలంలో ఏం చేయాలి, 2 పూట్ల అన్నమే కదా, అదే కా పద్ధతి. అడిగితే అన్నం ఏమిటండి గురువమ్మగారు ఆవదం వాసన వస్తుంది అని అడిగాడు. అడగంగానే గురువుగారికి నవ్వు వచ్చింది. నెయ్యి ఇవే అని చెప్పాడు. ఆవదం అన్నం పక్క పెట్టుకుని నెయ్యి వేసుకున్నాడు, అన్నం తిన్నాడు. ఈయన అన్నారు, అయిపోయి నీ చదువు అయిపోయింది, ఇక నీకు రాదు కూడా, ఇంకా చదువు కూడా అయిపోయింది, ఇంకా నీకు రాదు అంటే నీకు ప్రాపంచిక విషయాల పట్ల దృష్టి ఉన్న వాడికి చదువు రాదు. చదువు వచ్చేవాడికి మిగిలినవేవి పట్టవు, చదువు మీదే ఉంటాడు వాడు. ఫెసిలిటీస్ అక్కర్లా వాడికి, చదువే. ఇప్పుడు బాగా చదువు రావడానికి ఎక్కువ కారణాల్లో పెద్ద ప్రధానమైన కారణం ఫోకస్ లేకపోవటం, అంతే. వేరే విషయాల మీద ఉంటుంది, దీని మీద ధ్యాస లేదు. నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు చెప్పారు. చెప్పితే సరే మర్నాడు బయలుదేరి గురుగారు అనుజ్ఞ తీసుకుని కాశీ గంగనప్పుడు కావళ్లలో తీసుకుని వెళ్ళేవాళ్ళట. గంగకు ఆవిడ ఎత్తుకుని బయలుదేరాడు. మొదట అత్తవారి ఊరే తగులుతుంది ఇంటికి వెళ్ళేటప్పుడు. ఎన్ని రోజులు ప్రయాణం చేస్తుంటాడు ఆయన ఆ కాలంలో. సరే అత్తవారింట్లో ఊర్లోకి ప్రవేశిస్తే సరే అక్కడ పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు గట్టు మీద విడిది పెట్టుకున్నాడు. ఆగాలి, 2 పూటలు ఆగాలి కదా. కావిడి అది దించుకున్నాడు, స్నానం సంధ్య చేస్తే ఆ ఊళ్ళో అప్పటికి అంతకుముందు బావమరుదులు కొంచెం చిన్నవాళ్ళు కదా, 5-6 ఏళ్ళ నాడు. ఇప్పుడు బాగా మంచి పేరు తెచ్చుకున్నారు, బాగా సెటిల్డ్గా ఉన్నారు వాళ్ళు. చెరువుకి సంధ్యావందనానికి వచ్చి ఇట్లా ప్రవరాక్షుడిలాగా వెలిగిపోతున్నాయి తను చూసి, మా ఇంటికి రండి సాపాటి కానీ భోజనానికి రండి అని తీసుకుపోయారు. భోజనం మా ఇంట్లో గుర్తుపట్టారా వాళ్ళు? గుర్తుపట్ల. ఇంటికి తీసుకెళ్తే ఆ కాలం ఏంటంటే ఇట్లా అవమానపడి అల్లుడు అత్తవారింట్లో నుంచి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటాడని నమ్మారట వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళంతా ఆ భర్త అప్స్కార్డ్ అయిపోతే పిల్లని ఇట్లా అలంకారం చేసుకొని ఇస్తారని ఆసెమ్మ ఓసెమ్మ అందరు బుగ్గలు నొక్కుంటున్నారని పిల్లకి శిరోముండనం చేయించేసేవారు శారదకి. అయ్యో, అతను ఎక్కడ ఏమైపోయాడో వీళ్ళకి తెలియదు. అయితే ఆ విస్తళ్ళు వేశారు. ఆ అమ్మాయి వంట చేస్తోంది, వడ్డం చేయటానికి వచ్చింది, తల మీద వస్త్రం వేసుకు. సరే ఏమైందట, చారు పోసింది చేతిలో. చారు పోస్తే చారు ఘుమఘుమలాడుతోంది. ఘుమఘుమలాడాల్సిన చారు ఘుమఘుమ లేదు, ఎందుకంటే అందులో ఉప్పు లేదు. ఈయన అన్నట్ట చారు సమ్మిశ్రితం, శ్లోకం పూర్తిగా గుర్తులేదు నాకు, ఏమంటారు దాన్ని, మన అల్లము అవి వేసున్నాయి, కొంచెం కించిన లవణం చేత ఇంకొద్దిగా ఉప్పు ఉంటే బాగుండేది, పాలాస కుసుమం వృధా అన్నాడు. ఎట్లా పాలాస కుసుమం అందంగా కనపడుతుంది, అన్నీ ఉంటాయి కానీ దానికి వాసన లేదు, కొంచెం ఉప్పు వేస్తే పాలాస కుసుమం లాగా వృధా అవ్వకుండా ఉండేది ఇది అనేసరికల్లా అని అమ్మాయికి వేసి చూశాడు. భార్యను చూస్తే జాలేసింది అతనికి. తను లేచి వెళ్ళిపోవటం వల్ల అవమానపడే అల్లుడు వెళ్ళిపోయాడని ఈ అమ్మాయికి జుట్టు లేకుండా పాపం దానికి తెల్ల బట్టలు కట్టించి వెలుగులేని జీవితంలో ఉంది. జాలేసింది కానీ ఆ లోపల అవమానపడిన ఉడుకు పోలేదు ఆయనకి. వాళ్ళ ముందు తనను అవమానపరిచిన వేడి పోలేదు అని ఈ మాటలన్నీ ఆ అమ్మాయి మొహం కేసి చూసేసరికల్లా ఆవిడ కూడా ఆ పాలాస కుసుమం వృధా గుర్తొచ్చింది. ఓకే, తేరిపారు చూసేసరికల్లా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, గిన్నె లోపలికి పుచ్చుకుంది. వాళ్ళ అన్నయ్య కేకసాడు, శారదా చారు గిన్నెదే అమ్మ, వెళ్ళిపోయావు లోపలికంటే మీ బావగారేరా అని చెప్పింది లోపల నుంచి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక్క అక్షరం రానివాడు ఇంత జ్ఞానిగా చెప్పటం ఏంటి, ఇంత జ్ఞానం, ఇంత పండితుడు అవటం ఏమిటి, ఎంతో ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా రప్పించి తర్వాత ఆ శుభముహూర్తం పెట్టి ఈ జుట్టు కొంచెం పెరిగాక అత్తవారింటికి సగౌరవంగా పంపించారు. భార్య అన్న ఒక్క మాటకి అవమానపడి చదువుకున్నాడు.
పండితుల కాలం. అది ఇప్పుడు ఏమైనా అంటే పెళ్ళాన్ని చెంపలు వాయి కొడతారు, అంతేగాని తమ పద్ధతులు మాత్రం మార్చుకోరు. మార్చుకోరు. అవును రమ్మగారు. ఇప్పుడు ఆయన తమ పద్ధతి మార్చుకున్న జీవితమే మారిపోయింది చూడు, ఎంత అద్భుతమైన వ్యవహారం కదా. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.